హలో అందరూ ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే మస్తున్నానండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాను గూడా. మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుండొచ్చు నేను ఎక్కడున్నానని జెప్పేసి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానండి. అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తే ఆ మాత్రం ఎంజాయ్‌మెంట్ ఉంటది గదా! అయితే పక్కనే చెల్లి వాళ్ళ ఊరు గూడాను. చెల్లి వాళ్ళ ఊరెళ్ళాము. ఊరెళ్తే వాళ్ళకి బత్తాయి తోట ఉందనమాట. బత్తాయి తోటలోకెళ్ళాము. చూడ్డానికి వ్యూ చాలా బావుందండి. అయితే తెంపుకుందామని జూస్తున్నాము. కానీ అక్కడ ఏం లేవండి. ఎందుకంటే 2 రోజుల ముందే మొత్తం అన్నీ తెంపేశారంట. అందుకని పండ్లేం లేవు. అన్నీ కాయలే ఉన్నాయి. కాకపోతే ఏమైనా దొరుకుతాయి గదా అని వెతుకుతున్నాననమాట. వెతికితే కొన్ని దొరికాయి. జ్యూస్‌కి ఉపయోగపడతాయి గదా అని తెచ్చేసుకున్నాననమాట. అన్నట్టు రాయలసీమలో వీటిని బత్తాయిలు అనరండోయ్! సీనాకాయలు అంటారనమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. మనకి హైదరాబాద్‌లో బత్తాయిలంటారు, మోసంబి అంటారు. కానీ రాయలసీమలో సీనాకాయలని మాత్రమే అంటారు వీటిని. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్ను సపోర్ట్